అమృత్సర్ దీని పవిత్రమైన స్వర్ణ దేవాలయం హర్మందిర్ సాహిబ్. ఇది సిక్కులకు ముఖ్యమైన యాత్రాస్థలం మరియు దాని పేరు అమృతపు కొలను నుండి వచ్చినది. ఇది పంజాబ్ సంస్కృతి, చరిత్ర మరియు ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన కేంద్రం. దాని గొప్ప ఆహారం అమృత్సర్ కుల్బా వంటివి సాంప్రదాయ వస్తువులు, రుకారి జట్టీలు మరియు భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉన్న జెండా వేడుక వంటి వాటికి ప్రసిద్ధి చెందింది. ఇది నగరానికి గుండెకాయ, బంగారంతో మెరిచిపోతుంది. ఇది అందరినీ స్వాగతించే బహిరంగత, సమానత్వానికి ప్రతీక. సిక్కులు 4వ గురువు శ్రీ గురు రామదాస్ జీ 1574లో ఈ నగరాన్ని స్థాపించారు. అమృత్ సరోవర్ చుట్టూ ఈ నగరం అభివృద్ధి చెందింది. అమృత్సర్ పంజాబీ సంస్కృతికి కేంద్రం. ఇక్కడ పుల్కారీ, దుపట్టాలు, సాంప్రదాయ జుట్టీలు, సుగంధ ద్రవ్యాలు మరియు సిక్కు కళాఖండాలు వంటివి దొరుకుతాయి. అమృత్సర్ కుల్బా, లస్సీ వంటి రుచులకు ఈ నగరం ప్రసిద్ధి. వీధి ఆహారం ఇక్కడ చాలా ప్రసిద్ధమైనది. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో జరిగే ఉత్సాహభరితమైన సాయంత్రం జెండా వేడుకకు ఇది దగ్గరగా ఉంటుంది. ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది పంజాబ్లోని ఒక ముఖ్యమైన రవాణా మరియు ఆర్థిక కేంద్రం ఉంది. పర్యాటకుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అమృత్సర్ ఆధ్యాత్మిక సంస్కృతికి, రుచులు మరియు చరిత్రల సమ్మేళనం. గ్రామంలో గురు రామదాస్ నిర్మించిన అమృత్ సరోవరం నుండి దీనికి పేరు వచ్చింది. ఈ సరస్సు నీటికి వైద్యం చేసే శక్తి ఉందని గురు రామదాస్ విశ్వసించారు. అమృత్సర్ పంజాబ్లోని అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన నగరం మరియు ఇది ఒక ప్రధాన వాణిజ్య, సాంస్కృతిక మరియు రవాణా కేంద్రం. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో ఊచకోత బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ఇక్కడ చాలా పెద్ద ఊచకోత జరిగింది. జనరల్ రిజినాల్డ్ హీచ్ నేతృత్వంలో బ్రిటిష్ దళాలు ఊచకోత భారతదేశంలో అమృత్సర్లో స్వర్ణ దేవాలయంలో 2023 మే 7న జరిగిన మొదటి పీరియడ్లో మరియు 2023 మే 8న జరిగిన రెండవ పీరియడ్లో దెబ్బతిన్నది. 1955 జూలై 4న ప్రపంచ స్వాతంత్ర సమరం మరియు పౌర హక్కులను జరుపుతుండగా పంజాబ్ నడి ఒడ్డున దారుణంగా దీనికి విరుద్ధంగా జరిగింది. ఉదయం 4 గంటలకు భారత రాష్ట్రం సిక్కుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం హర్మందిర్ సాహిబ్ పై ప్రత్యక్ష దాడిని ప్రారంభించింది. అమృత్సర్ లక్షలాది మంది సిక్కుల నివాసమే కాకుండా భారతదేశంలో మరియు విదేశాల్లో నివసించే సిక్కుల ప్రధాన తీర్థయాత్ర గమ్యస్థానం కూడా. ఆ యాత్రికుల ప్రధాన దృష్టి స్వర్ణ దేవాలయం మరియు ట్యాంకు చుట్టూ ఉన్న అనేక పక్కనే ఉన్న భవనాలు. సముదాయం ఆలయానికి ఎదురుగా పశ్చిమాన ఉన్న అఖిల సిక్కు మతం యొక్క ప్రధాన అధికార కేంద్రం మరియు పంజాబ్లోని సిక్కుల ప్రధాన పర్యవేక్షించే శిరోమణి గురుద్వార్ ప్రబంధక కమిటీ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంటుంది. ఆలయానికి తూర్పున యాత్రికుల కోసం అతిథి గృహాలు, యాత్రికులు మరియు ఇతర సందర్శకులు ప్రతిరోజు వేలాది భోజనాలను అందించే భోజనశాల మరియు ఆగ్నేయములో అసెంబ్లీ హాలు ఉన్నాయి.